హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు ఏఎల్పి ఎగ్జామినేషన్ చాలా తొందరలో జరగబోతుంది. ఆల్రెడీ మనం ఎక్స్పెక్టెడ్ డేట్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. సో చాలామంది టెస్ట్ సిరీస్ కూడా ఆల్రెడీ తీసుకొని రాస్తున్నారు. సో దాని నుంచి మనము ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి, అలానే మనకు ఏఎల్పి ఎగ్జామ్లో మనం CBT 1లో క్వాలిఫై అయ్యి CBT 2 రాసేదానికి ఎన్ని మార్క్స్ అయితే మనకు సేఫ్ మార్క్స్, ఓకే. సో ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం, ఓకే. సో అలానే ఎవరికైనా టెస్ట్ సిరీస్ ఇంకా మీరు రాయకుంటే సో డెఫినెట్గా తీసుకోండి. సో మనం టోటల్గా 30 మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట, ఓకే. సో 30 ఏఎల్పి మాక్ టెస్ట్ విత్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి సో మనము వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి, ఓకే. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎక్స్ప్లెనేషన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా మనం టెస్ట్ సిరీస్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు మనము ఈజీగా మనం ఈ క్వాలిఫై అవ్వాలంటే కొన్ని పాయింట్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న వాటిల్లో కొన్ని మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకే. సో అందులో మొదటిది ఏఎల్పి ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో, ఓకే. సో మొదటిది ఏంటంటే అక్యురసీ, ఓకే. అక్యురసీ, ఓకే. సో ఎంత అక్యురసీ ఉండాలి, ఓకే. అక్యురసీ అంటే ఏంటి ఫస్ట్ మనకంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు 75 క్వశ్చన్స్ ఉన్నాయి, ఓకే. సో ఎగ్జామ్లో మనకు 75 క్వశ్చన్స్ ఉన్నాయి. 75కు మనం 75 కరెక్ట్ పెట్టామనుకుందాం, ఓకే. 75కి 75 కరెక్ట్ పెట్టామనుకుందాం. అప్పుడు మనకి అక్యురసీ ఎంత ఉంటుంది? 100% ఉంటుంది, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 75 క్వశ్చన్స్లో 20నే అటెంప్ట్ చేసాం, 20నే కరెక్ట్ చేసాం, 20 కూడా కరెక్ట్ అయ్యాయి, ఓకే. అంటే అటెంప్ట్ చేసిన 20లో 20 కూడా కరెక్ట్ అయ్యాయంటే అప్పుడు కూడా అక్యురసీ 100%, ఓకే. అంటే మనం అక్యురసీ అంటే దేన్ని తీసుకోవాలి? మనం చేసే ఎన్ని క్వశ్చన్స్ అయితే మనం చేస్తున్నామో అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయి ఉండాలి, అప్పుడైతేనే మన అక్యురసీ హై ఉంటుంది, ఓకే. సో అంటే కొన్ని క్వశ్చన్స్ మనకు తెలియకోకుండా సైన్స్ నుంచి కానీ, జీకే నుంచి కానీ, కరెంట్ అఫైర్స్ నుంచి కానీ కొన్ని తప్పుపోయేదానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల ఈ అక్యురసీ అనేది, సో ఇది జనరల్గా నేను మన టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అనమాట. 52.39 మార్క్స్ అనేవి ఇక్కడ మనకు ఈ స్టూడెంట్కి అనేవి వచ్చాయన్నమాట, ఓకే. సో ఇక్కడ అక్యురసీ చూడండి ఎంత తక్కువ ఉందో. ఈ స్టూడెంట్ ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్లే, కానీ 1 or 2 క్వశ్చన్స్ ఇంకొంచెం కరెక్ట్ చేసిందంటే ఫుల్ సేఫ్గా ఉండొచ్చు అనమాట, ఓకే. సో మనం కట్ ఆఫ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ మొదటిది మనకి ఏంటంటే అక్యురసీ, ఓకే. మనం ఎన్ని క్వశ్చన్స్ చేస్తామో అన్ని కూడా మనకు మ్యాక్సిమం కరెక్ట్ అయి ఉండాలి. సో అక్యురసీ నియర్ టు 90%, ఓకే. సో అంటే మనము టోటల్గా 10 క్వశ్చన్స్ చేస్తే 9 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి, ఓకే. సో 10 క్వశ్చన్స్ చేస్తే ఖచ్చితంగా 9 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి, ఓకే. సో 10 out of 10 వస్తే నో ప్రాబ్లం, ఓకే. సో టోటల్ గా మనకు సో క్వాలిఫై అయ్యేదానికి ఎన్ని మార్క్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో ఇంక్రీజ్ అయిన వేకెన్సీస్ ని బేస్ చేసుకొని, ఓకే. సో ఇంక్రీజ్ అయిన వేకెన్సీస్ ని బేస్ చేసుకొని ఓపెన్ కేటగిరీకి అయితే 50+ స్కోర్ ఉంటే మనకు సేఫ్ స్కోర్ అనమాట, ఓకే. 50+ స్కోర్, ఓకే. సో ప్లస్ 1 or 2 మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట, ఓకే. సో ఇది మనకు నార్మలైజ్డ్ స్కోర్, ఓకే. సో నార్మలైజ్డ్, ఓకే. సో అంటే డిఫరెంట్ సెషన్స్లో మనకు డిఫరెంట్ షిఫ్ట్స్లో జరుగుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ ఒకరికి క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటుంది, ఒకరికి ఈజీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అన్ని బేస్ చేసుకొని మనము సో 50+ మనకు నార్మలైజేషన్ మార్క్స్ వచ్చాయంటే సరిపోతుంది. అంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందంటే మనకు 47, 48 మార్క్స్ వచ్చినా కూడా సరిపోతుంది, ఓకే. కానీ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందంటే 51 కంటే 51, 52, 53 ఈ విధంగా మనం తెచ్చుకోవాలి, ఓకే. మీరు ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఫీల్ అయ్యారంటే డెఫినెట్గా 52, 53 తెచ్చుకోవాలి, ఓకే. క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంది అనుకున్నారంటే 48, 49 ఈ రేంజ్లో తెచ్చుకుంటే సరిపోతుంది, ఓకే. సో ఇవన్నీ దేనికి? ఓకే. సో 50+ మార్క్స్ మనం తెచ్చుకోవాలంటే క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉంటుందో టఫ్గా ఉంటుందో మనకు అనవసరం, ఓకే. 53+ స్కోర్ మనం తెచ్చుకున్నామంటే సేఫ్ స్కోర్, ఓకే. సో గుర్తుపెట్టుకోండి, సేఫ్, ఓకే. సో మీరు ఏ జోన్ అయినా ప్రజెంట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది సికింద్రాబాద్ జోన్కి అప్లై చేస్తారు, ఎందుకంటే వేకెన్సీస్ అలానే మనం లొకాలిటీని బేస్ చేసుకొని సో మాక్సిమం ఇదే కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది, ఓకే. సో ఆల్మోస్ట్ 53+ అరౌండ్ పాయింట్స్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది, +or-1%, ఓకే. సో 1% అని మాత్రమే ఇస్తున్నా చూడండి, ఓకే. 1% అని చెప్పేసానంటే 50లో 1% అంటే 0.05, ఓకే. అంటే హాఫ్ మార్క్ అటో ఇటో ఉండొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నా, ఓకే. సో ఎందుకు ఈ అప్రాక్సిమేట్గా ఈ కట్ ఆఫ్ మనం చెప్తున్నామంటే సో ప్రీవియస్గా మనం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, సో కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. ఇప్పుడు కూడా కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది, కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి సో కొంచెం మన కట్ ఆఫ్ డెఫినెట్గా తగ్గుతుంది, ఓకే. సో కేటగిరీ ఇది ఓపెన్
ఓపెన్ కేటగిరీకి సంబంధించిన కట్ ఆఫ్ చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీ తీసుకుందామంటే సో మనకి ఇంకొక 3 to 4 మార్క్స్ తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నది కట్ ఆఫ్. ఓకే, సో నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ తీసుకున్నామంటే మనకు ఇంకొంచెం సిమిలర్ గా ఓబీసీకి ఎస్సీకి ఎస్టీకి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. ఓకే, సో CBT 1 నుంచి CBT 2కి క్వాలిఫై అయ్యేదానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. సో మనం 45+. ఓకే, సో ఎవరైనా రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉన్నా కానీ ఓకే, సో 45 నుంచి 50 మార్క్స్ మధ్యలో వచ్చినాయంటే ఈజీగా మనం క్వాలిఫికేషన్ సెకండ్ CBT 2కి మనం క్వాలిఫికేషన్ అయినట్లే. ఓకే, సో ఎనివే ఇక్కడ మనకు ఈ స్టూడెంట్స్ మార్క్స్ కంపేర్ చేసుకుంటే 52.39. ఓకే, సో ఇన్ని మార్క్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఇన్కరెక్ట్ చూడండి. ఓకే, సో ఎన్ని ఉన్నాయి ఇన్కరెక్ట్. సో ఓకే 17 క్వశ్చన్స్ ఇన్కరెక్ట్ చేశాడంటే సో అప్రాక్సిమేట్గా 18. ఓకే, సో 18 క్వశ్చన్స్ అనుకుందాము. సో 18/3 అంటే ఒక్కొక్క దానికి 0.33 మార్క్స్ మనకు నెగిటివ్ పోయిందంటే సో 18 క్వశ్చన్స్ అంటే సో మనకు 6 మార్క్స్ నెగిటివ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఓకే, సో 5.66 ఎగ్జాక్ట్గా మనం తీసుకుంటే 5.66 నెగిటివ్ అయిపోయినాయి. ఈ స్టూడెంట్ ఆల్రెడీ బాగా చదివే స్టూడెంట్. సో ఎన్ని కరెక్ట్ చేశాడు చూడండి, 58 కరెక్ట్ చేస్తే 58 మార్క్స్ డెఫినెట్గా వస్తాయి అక్యురసీ బాగుంటాయి. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ అనేది 17 పెట్టాడు. ఇక్కడ ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు ఒకసారి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ చూడండి. ఓకే, సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ మనకు దొరికినవన్నీ మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 75 వరకు అవసరం లేదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి మీ అక్యురసీ 90% పైన ఉండి ఓకే, మీ అక్యురసీ 90% పైనుండి సో మీరు 60 క్వశ్చన్స్ వరకు లేదా 60 నుంచి 65 మధ్యలో ఆన్సర్ చేయగలిగినారంటే సరిపోతుంది. ఓకే, సో 65 క్వశ్చన్లు మనము కరెక్ట్గా ఆన్సర్ చేసి అక్యురసీ 90%. ఓకే, సో మీరు టెస్టులు రాసేటప్పుడు కూడా ఏం చేయాలి, ఓకే నా అక్యురసీని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే రాంగ్ ఆప్షన్స్ మనం పెట్టకూడదు. ఓకే, మనకు తెలియనివి గెస్ కొట్టకూడదు ఎప్పుడు కూడా. ఓకే, సో ఎప్పుడైనా గెస్ చేస్తున్నామంటే నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా అది మనం లాస్ అయినట్లే. ఓకే, సో మ్యాక్సిమం లాస్ అయినట్లే. సో మనకు ఆల్రెడీ ప్రాబబిలిటీ కూడా తెలుసు. ఓకే, సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినా కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయిలే, మనకు కరెక్ట్ అవ్వచ్చు తప్పవచ్చు. ఒకటి ఇట్లా పెట్టాం కదా ఇంకొక దాంట్లో మనకు ఇంకో మార్క్ వస్తుందేమో అట్లా అనుకోకూడదు. ఓకే, సో మనకి ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో దాన్ని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు మాక్ టెస్ట్ 1లో చేసినప్పుడు మీకు 48 మాత్రమే మీరు చేయగలిగినారు, నో ప్రాబ్లం. ఓకే, మీకు 48లో 48 మీరు కరెక్ట్ చేయగలిగినారంటే నో ప్రాబ్లం, 48 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ టెస్ట్లో దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు 48 పెట్టినవన్నీ కరెక్ట్ అయ్యాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనకు ఇక్కడ అక్యురసీ అనేది 90% అనేది మనకు ఉన్నట్లు. కానీ మనం కట్ ఆఫ్ ఇంకా రీచ్ అవ్వలేదు. మనం అక్యురసీని అదే విధంగా మెయింటైన్ చేస్తూ మనం ఈ మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేయాలి అప్పుడు. ఓకే, సో నేను ఏమేమి కరెక్ట్ పెట్టాను, ఏమేమి ఇన్కరెక్ట్ పెట్టాను, ఏమేమి అటెంప్ట్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా అంటే టాప్ స్కోరర్ ఎంత స్కోర్ చేస్తున్నారు. ఓకే, సో టాప్ స్కోరర్ ఎంత స్కోర్ చేస్తున్నాడు. ఓకే, సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తూ ఓకే సో మనం ఓకే సైన్స్లో నాకు ఇన్ని మార్క్స్ మిస్టేక్ అయ్యాయి. ఓకే, నేను సైన్స్ క్వశ్చన్స్ ఇన్ని అటెంప్ట్ చేయలేదు, కరెంట్ అఫైర్స్ చేయలేకపోతున్నాను, ఇట్లా మనము అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడైతేనే ఓకే ఏఎల్పి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం. CBT 1 మీరు క్వాలిఫై అయితే CBT 2 అనేది ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. CBT 1లో మనము ఈజీగా క్వాలిఫై అయితే మనము CBT 2కి హార్డ్గా ట్రై చేస్తాం డెఫినెట్గా. ఓకే, CBT 1 క్వాలిఫై అవడమే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందువల్ల చెప్తున్నాను ఓకే ప్రతి ఒక్కరు 60 నుంచి 65 మార్క్స్ మనము ఈజీగా స్కోర్ చేయగలగాలి. అంటే మనం చూసి ఆన్సర్ చేయగలగాలి అప్పుడే. ఓకే, సో ఒకవేళ మన అక్యురసీ 90% అనుకుంటే సో 60%లో ఓకే సో 60 క్వశ్చన్స్లో మనము 6 క్వశ్చన్స్ రాంగ్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో 54 మార్క్స్ అనేవి మనకు వస్తాయి. ప్లస్ మనం 6 క్వశ్చన్స్ నెగిటివ్ చేస్తాం కాబట్టి -2 పోతుంది. ఓకే, సో అప్పుడు మనకు ఈజీగా 52 మార్క్స్ వస్తాయి, మనం క్వాలిఫై అయినట్లు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అక్యురసీ 90% మెయింటైన్ చేయాలి. ఓకే, సో ప్లస్ మనకు సో టోటల్ మార్క్స్ సో నేను చెప్పిన కట్ ఆఫ్ ప్రకారం ఓకే 53+ అయితే సేఫ్. ఓకే, సో ఒకటి 2 మార్క్స్ అటు ఇటు ఉన్నా కూడా నో ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ స్టూడెంట్ క్వాలిఫై అయినట్లే, కానీ ఇక్కడ టఫ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, సో ఓపెన్ కేటగిరీ అయితే టఫ్ ఛాన్సెస్, ఓబీసీ అయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో ఆ విధంగా మనకు అనలైజ్ చేసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మాక్ టెస్ట్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. ఆల్రెడీ మన యాప్లో కొంతమంది ఈ మాక్ టెస్ట్లు అనేవి రాస్తున్నారు. 25th నుంచి
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే. సో అన్ని మాక్ టెస్ట్లు మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓకే. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ అనేది రాయండి ఓకే. సో అలానే CBT 2కి సంబంధించిన కోచింగ్ ఆల్రెడీ మనము బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రేడ్స్కి సంబంధించిన సిలబస్ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. CBT 2 గురించి మీరు సో ఇప్పుడే పూర్తిగా వరి అవ్వాల్సిన పని లేదు. ఎవరైనా సిలబస్ కంప్లీట్ చేస్తుంటే ఆల్రెడీ నో ప్రాబ్లం. ప్లస్ కొంత ఎవరైనా కంప్లీట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ మొదట మీరు మ్యాథ్స్ రీజనింగ్ బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాథ్స్ రీజనింగ్లోనే మీరు మాక్సిమం క్వాలిఫై అయిపోవాలి ఓకే. ఆ విధంగా ఉండాలి ఓకే. సో 45 out of 45 మీరు తెచ్చుకోగలిగితే ఓకే. సో మ్యాథ్స్ రీజనింగ్లో సో మాక్సిమం ఓకే. సో కరెంట్ అఫైర్స్ బేస్ కానీ లేకుంటే జీకే బేస్ కానీ మనం ఖచ్చితంగా 5 లేదా 6 క్వశ్చన్లు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట ఓకే. సో ఎనీవే ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. అందరూ కూడా ఈ మాక్ టెస్ట్లు అనేవి రాయండి డెఫినెట్గా. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యూటిలైజ్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం ఓకే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.